అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిచెన్. మన ఛానల్ అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజైతే చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. మరి అత్తయ్య ఇక్కడ కొత్తిమీర ఏంటంటే ఇలా కట్లన్నీ మంచివి ఆకులు అలా పాడైపోయిన ఆకులు ఉంటాయి కదా, వాడిపోయినవి అవన్నీ సపరేట్ చేస్తున్నారనమాట. ఇంకా అదంతా సపరేట్ చేసిన తర్వాత కడిగేశారు శుభ్రంగా. మట్టది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా, ఎండుమిర్చి, పలుకులు, కొత్తిమీర, టమాటా, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే ఇంట్లో లేవు కాబట్టి నేనైతే వేయలేదు. మీరైతే వేసుకోండి, ఓకేనా. ఇంకా ఇందులో నువ్వులు కూడా వేసుకుంటారండి, పచ్చిశనగపప్పు వేసుకుంటారు. నేను ఇంకా అవేం వేయలేదు. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చూసారు కదా, పలుకులు అండ్ ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా ఎలా అంటే ఎలా వేసేస్తే పేలుతాయి, తుల్లిపోతుంది కాబట్టి ముక్కల్లా ఇలాగ 2 ముక్కల కింద చేసుకొని అవి అయితే వేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత అవి తీసేసి ఆ తర్వాత అయితే పలుకులు అయితే వేసుకోవాలి. ఇంక ఈ పలుకులు కూడా వేసిన తర్వాత అవి వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా అవి బాగా వేగిపోయిన తర్వాత వాటిని అయితే తీసేసుకోవాలి. టమాటా కొంచెం టమాటా కొంచెం వేగాక టమాటా మెత్తగా వేగాక కొత్తిమీర వేసాను. చూసారు కదండి, ఇంకా పలుకులు కూడా మనం వేసుకున్న తర్వాత అవి తీసాము. ఇంకా దాని తర్వాత అయితే ఇప్పుడు టమాటా అండ్ చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా అవి అయితే వేసుకోవాలి. ఇంకా అదైతే వేగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసానండి. పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తుంది కదా, దాని గురించి అయితే కొంచెం పసుపు వేసాను. అది ఫుల్గా వేగిన తర్వాత ఇది ఉంది కదా కొత్తిమీర అనేది కొంచెం కొంచెం అయితే వేసుకొని అయితే వేగుతుంది. కొంచెం ఒక్క నిమిషం అలా మూత పెడితే అది వాటర్ అనేది ఆవిరికి దిగుతుంది కదా, అప్పుడు అదంతా తగ్గిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడైతే కలుపుకుంటున్నాను అనమాట. ఇది ఎక్కువ ఉంది కదా, మనకి కొంచెం వేగినప్పటికి దగ్గరికి అయిపోతుంది. ఒక్క నిమిషం అలా మూత పెడితే దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇందాకలకి ఇప్పటికి ఎంత దిగిపోయిందో కిందకి, బాగా వేగుతుందనమాట. కాకపోతే ఇంకా వేగాలి, ఇంకా వేగితే ఇంకా దగ్గరికి అయిపోతుంది. బాగా వేగాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తే మళ్ళీ పచ్చడి అంతా పచ్చి పచ్చిగా అలా వాసన వస్తుంది, పసర వాసనలాగా అలా వస్తుంది అనమాట. కాబట్టి అది బాగా వేగితేనే మనకి బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడైతే ఇంకా చాలా బాగా వేగింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది. ఈ వాటర్ అంతా మళ్ళీ మూత కూడా ఎక్కువసేపు అయితే పెట్టేసిందండి. కొంచెం అది మగ్గే వరకు పెట్టి ఆ తర్వాత అయితే మూత తీసేయండి, ఎందుకంటే వాటర్ బాగా దిగిపోతుంది, టైం పట్టేస్తుంది వేగడానికి. మూత తీసి ఉంచితే కొంచెం తొందరగా అయితే వేగుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇంకా బాగా అయితే వేగిపోయింది. వేసమంటే వేసేస్తాను, దించేస్తారా? ఇది దించేస్తారా? ఇంకా అదైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి పలుకులు వేసుకోండి, అది మిక్సీ కొంచెం అయిన తర్వాత అప్పుడు ఈ వేగిన మిశ్రమాన్ని అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇది పొడి చేసుకోండి, లేదంటే నలగదనమాట.
ఈ ఎండుమిర్చి పలుకులు అవి నలగవు అంత తొందరగాను. ఎందుకంటే మనకి తక్కువ మూలన బేగ నలగవు కాబట్టి ఇదే ఫస్ట్ వేసుకున్నాం అనుకో ఇది పొడి అయిపోతుంది. ఇంకా దీని తర్వాత అయితే అదైతే యాడ్ చేసుకోవాలి. అదైతే కొంచెం కొంచెం ఇంక దగ్గరగా అయిపోయింది కాబట్టి చాలా కొంచెం అయింది. ఇంక దాన్నంతా ఒక ట్రిప్‌కి అలాగా మిక్సీ వేసుకుంటే మెత్తగా నలిగినంత వరకు అయితే మిక్సీ అయితే వేసుకోవాలి. మనం కారం అనేది ఎండుమిర్చి అది మన ఎంత తింటామో తెలుసు కదా! మన ఘాటుకి సరిపడా అయితే వేసుకోండి. ఇంక నేనైతే ఫస్ట్ ఒకసారి వేసాను. అది మిక్సీ గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా అంతా నలిగిపోయిందండి. తర్వాత అయితే కొంచెం ఉప్పు అయితే అత్తయ్యకి చూపించాను. సరిపోలేదన్నారు. మళ్ళీ అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసుకున్నాను మిక్సీ. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదా! ఈ పచ్చడి ఏంటి మనకిప్పుడు ఎలాగా సీజన్ చల్లగా ఉంది కాబట్టి బయట ఉంచిన ఒక 1 డే ఇంకా మరొక హాఫ్ డే అలా పోనీ ఒక 2 డేస్ అయినా సరే బయట ఉంటది నిల్వకి. ఎండాకాలంలో అయితే మాత్రం నిల్వ ఉండదండి ఇది. నిల్వ ఉంచుకోవాలి అంటే మళ్ళీ ఇది మనం మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ పోపు వేసుకోవాలి. అప్పుడైతే ఒక 3 డేస్ అలా నిల్వ అయితే బయట ఉంచినా ఉంటది. ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవసరం లేదు. బయటే ఉంటుంది. చాలా కారంగా ఉందనమాట. అన్నంలోకైతే సూపర్‌గా ఉంటది పచ్చడైతే. నోరంతా నాది చప్పచప్పగా అయిపోయింది ఈ మధ్యన. ఇప్పుడు ఈ కారం తగిలినప్పటికి నాకు చాలా బాగా అనిపించింది. అన్నంలో ఎంత బే తింటానా అనిపించిందనమాట. ఓకేనండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్‌ని అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.